ఆయనకు టికెట్ రాదని ఎగతాళి చేశారు. వచ్చినా గెలిచేంత సీన్ లేదన్నారు. సీన్ కట్ చేస్తే ఆయనపై నమ్మకంతో చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చారు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ఆయన విజయ ఢంకా మోగించారు. అంతేకాదు, ఏకంగా నియోజకవర్గ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు అందుకోలేని, ఎవరికి సాధ్యం కాని మంత్రి పదవిని అందుకుని తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఇంతకెవరా నేత? వాజ్ ఎ స్టోరీ. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఒక్కోసారి అదృష్టం కలిసి రాదు. సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ టికెట్ లభించినా ఎంతో కొంత అదృష్టం కూడా తోడుండాలి. లేకపోతే ఎంత సామర్థ్యం ఉన్నా ఏం లాభం? ఒక్క గెలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిందే. అలా ఒక్క విజయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి ఢక్కా ముక్కీలు తిని చివరకు అనుకున్నది సాధించారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాంప్రసాద్ రెడ్డిది రాజకీయ కుటుంబం. మండపల్లి కుటుంబం నుంచి గతంలో 2 ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మండపల్లి నాగిరెడ్డి, నారాయణ రెడ్డి కాంగ్రెస్ తరపున రాయచోటికి 2 సార్లు శాసనసభ్యులుగా సేవలందించారు. నాగిరెడ్డికి గతంలో మంత్రి పదవి నోటిదాకా వచ్చి చేజారిపోయిందని చెబుతుంటారు. 4 సార్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కాంగ్రెస్ తగిన న్యాయం చేయలేదనే వాదనుంది. 2004లో మండపల్లి కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేదని టాక్. మండపల్లి నాగిరెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రాంప్రసాద్ రెడ్డి. ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు మండపల్లి నాగిరెడ్డి, సుశీలమ్మ దంపతులు. ఆయన 10వ తరగతి వరకు కడపలోని నాగార్జున పబ్లిక్ స్కూల్, తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్, బెంగళూరులో BDS పూర్తి చేశారు. రాంప్రసాద్ రెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మండపల్లి నాగిరెడ్డి స్ఫూర్తితో పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించినా ఆ పార్టీ టికెట్ దక్కలేదు. కానీ 2012లో రాయచోటి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. నాటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి ఓటమిెదురైంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు రాంప్రసాద్ రెడ్డి. ఆ పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. ఎంత కష్టపడ్డా వైసీపీలో తగిన గుర్తింపు లేకపోవడంతో 2021లో రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. రాయచోటి ప్రజలకు మరింత చేరువయ్యారు. వరకు వైసీపీలో ఉన్న రాంప్రసాద్ రెడ్డి నాటి అధికార పార్టీని వదులుకుని టీడీపీలో చేరారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ అగ్రనేతల మన్ననలు పొందారు. చంద్రబాబు పొంగనూరు తదితర ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో తన అనుచరులతో పాల్గొని వైసీపీ శ్రేణుల దాడులను ఆయన ప్రతిఘటించారు. దీంతో ఆయన్ను కీలక నిందితుడిగా చేర్చుతూ నాటి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేసింది. ఈ క్రమంలోనే టీడీపీ పెద్దల మన్ననలతో మొదటి జాబితాలో తెప్పించుకోగలిగారు. అప్పటి వరకు వరుసగా 4 సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డిని ఓడించే సత్తా కేవలం రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే ఉందని చంద్రబాబు నమ్మారు. అదే నమ్మకంతో టికెట్ ఇచ్చారు. ఎంతోమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ పట్టించుకోకుండా
రాంప్రసాద్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు. 2024లో రాంప్రసాద్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదని భావించారంతా. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డిని ఓడించడం అంత సులువు కాదన్న ప్రచారం జరిగింది. కానీ ఆ అనుమానాలన్నీ రాంప్రసాద్ రెడ్డి పటాపంచలు చేశారు. ఇంటికొచ్చిన వారి కష్టాలు తెలుసుకుని వారికి అన్నం పెట్టి పంపించడం మండపల్లి కుటుంబ ఆనవాయితీ. ఈ క్రమంలోనే రాంప్రసాద్ రెడ్డి అనేక సందర్భాల్లో వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో తన మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను వచ్చానంటూ ప్రజల్లో నమ్మకం కలిగించారు. అందుకే శ్రీకాంత్ రెడ్డికి ఝలక్కిచ్చారు జనం. రాంప్రసాద్ రెడ్డిని మనసారా ఆశీర్వదించారు. రాయచోటిలో మండపల్లి కుటుంబం నుంచి మరో నేత ఎమ్మెల్యేగా ఎదిగారు. రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఒక్కసారిగా ఆయన వార్తల్లో హైలైట్ అయ్యారు. ఎందుకంటే చంద్రబాబు మంత్రివర్గ రేసులో ఆయన పేరొచ్చింది. తొలిసారి గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ అంత ఈజీ కాదని అందరూ భావించారు. కానీ ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి ఆయనకు చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీంతో రాయచోటి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం నుంచి తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రాంప్రసాద్ రెడ్డి రికార్డు సృష్టించారు. వాస్తవానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి మంత్రి రేసులో ఎంతోమంది పోటీ పడ్డారు. కడప నుంచి మహిళా కోటాలో రెడ్డెప్ప గారి మాధవి, యువత నుంచి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, సీనియర్లుగా పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తమ వంతు ప్రయత్నాలు సాగించారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కలేదు. అన్నమయ్య జిల్లాలో ఎన్డీఏ నుంచి 4 ఎన్నిక కాగా సీనియారిటీతో పాటు కుటుంబ నేపథ్యంలో భాగంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీటన్నిటికీ తెరదించుతూ రాయచోటి ఎమ్మెల్యే మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం దక్కింది. రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. క్యాబినెట్ మినిస్టర్ అయిన తరువాత కూడా రాంప్రసాద్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే సింప్లిసిటీ. తనకు ఈ పని కావాలంటూ జనం ఎవరు వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారాయన. ఓవైపు మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు. అందుకే రాంప్రసాద్ రెడ్డికి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉంది. ఆ మధ్య రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు క్యాబినెట్ మీటింగ్లోనే రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటి ప్రజలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తపన చూసిన చంద్రబాబు సైతం కదలిపోయారట. ఇలాంటి నేత కదా నేటి తరం రాజకీయాలకు అవసరమంటూ క్యాబినెట్ మినిస్టర్లతో ప్రస్తావించారట. అలా చంద్రబాబు లాంటి నేత ప్రశంసలు పొందారు రాంప్రసాద్ రెడ్డి. తాను నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా సిద్ధమంటున్నారాయన. ఆ స్వభావమే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. రాంప్రసాద్ రెడ్డి లాంటి నేతలు నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ అహర్నిశం శ్రమించే నేత ఆయన. అందుకే చంద్రబాబు, లోకేష్కు ఆయన అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. రాయచోటి ప్రజల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.